అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన మహిళల దినోత్సవం సందర్భంగా ఆర్కే రోజా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు గిట్ల అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఆర్కే రోజా గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆర్కే రోజా గారు మాట్లాడుతున్న మాటలు విందాము, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనం స్టార్ట్ చేయండి మీ భోజన. ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. అదేంటండి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తా ఉంది. ఫస్ట్ మీరు టీడీపీలో ఉంటుండే కదా మేడం, టీడీపీలోకి వెళ్ళి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు కదా, మీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు గారు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారేంటండి? ఇదేంటండి? అవకాశాల కోసము ఎంతటికైనా దిగజారుతారా? అరే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారిని ఎంతలా విమర్శించారు, అదంతా మర్చిపోయారు ఆర్కే రోజా గారు. ఇప్పుడు ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ గారు దేవుడు అంట. ఇంకేంటండి మీ బాధలు చెప్పండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రజలు మనని ఓడించలేదు. ఈరోజు ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి భ్రమ నుంచి ఎప్పుడు బయటకు వస్తారో ఏంటో వీళ్ళు. ఓడిపోయిన దగ్గర నుంచి ఈవీఎం టాంపరింగ్ జరిగింది, ఈవీఎం ఇలా చేశారు అలా చేశారు గిట్లని చెప్పి సోది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ సరే మేము ఎందుకు ఓడిపోయినాము, ఎవరి వల్ల ఓడిపోయినాము, మేము ఏం చేయలేదని ఓడిపోయినాము గిట్లని చెప్పి తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంటే అది లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ చేసిరు, మనల్ని ప్రజలు ఓడిపోయలేదు, ఈవీఎంలు ఓడిపించేస్తారంట. ఇలా ఫేస్లు వీళ్ళు. ఇంకా ప్రజల్ని తన సొంత మనుషులుగా ప్రేమించి కులం మతం ప్రాంతం చూడకుండా ప్రతి మహిళకి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో సరే ఇక్కడ మాట్లాడుకుందాం. ఆర్కే రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని సొంత మనుషులు ఎక్కువ చూసుకుంటారు గిట్లని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటా ఉన్నానంటే సొంత చెల్లినే ఇంట్లోకి వెళ్ళి గెంటేషన్ గిట్లని చెప్పంటున్నా. వివేకానంద గారి కూతుర్ని ఇప్పటికీ పట్టించుకోకుండా రోడ్డున పడేశాడు గిట్లని చెప్పంటా అవునా. విజయమ్మ గారి మీద కేసు వేసేయండు గిట్లని చెప్పంటా అవునా. అంటే ఇక్కడ సొంత ఇంట్లో వాళ్ళనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి బయట వాళ్ళని ఎక్కడ పట్టించుకుంటారు, మీ అందరినీ ఎలా దగ్గరికి తీసుకుంటారు? ఇది మీరు ఒకటి దీనికి సమాధానం చెప్పండి. మీరు దీనికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఇంట్లో వాళ్ళనే పట్టించుకున్నాడు, బయట వాళ్ళని ఎక్కడ పట్టించుకున్నాడు? మీరు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. వీళ్ళు డబ్బాలు కొట్టండి గిట్లని చెప్పంటే ఏమైనా డబ్బాలు కొడతారా? అరే ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడుతూ ఉన్నారు ఆర్కే రోజా గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజండి ప్రజల్ని దగ్గర తీసుకుంది? ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మీరు చూసిరా? ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం మీరు ఎప్పుడైనా చూసిరా? లేదు కదా. అరే రోడ్డున పోతే బ్యారిగేడ్లు వేసే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సరే మీరైనా నగరీలో ఎప్పుడైనా వచ్చిరా? లేదు కదా. ఏందండి ఇదంతా సోది మాట్లాడుతూ ఉన్నారు మీరు? మాట్లాడేదైనా కొంచెం క్లారిటీతో మాట్లాడితే బాగుంటుంది కదా. ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర తీసుకుంటాడంట. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని సరిగ్గా దగ్గర తీసుకోమని చెప్పు, ఆ తర్వాత బయట వాళ్ళ దగ్గరికి పోదాం లేండి. ఎంత మంది ఉన్నామన్నది కాదు, వచ్చింది డైలాగ్, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ. ఇలాంటి డైలాగులు చెప్పే పార్టీని మొత్తం పండబెట్టేసారు మీరంతా. ఆ కొడాలి నాని బయటకు వస్తాడు, కొడకల్లారని అమ్మాయి ఇట్లా అని చెప్పి మాట్లాడతాడు. ఆ వల్లభనేని వంశీ వస్తాడు, టీడీపీ పార్టీని ధ్వంసం చేస్తాడు. ఈ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, ఇంకా పౌరుషం పోలవరం సంపుతం ఎవడు వెతుకు గిట్లని చెప్పి సోది మాటలు మాట్లాడుతారు. మీరైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని చక్కబద్ద చేస్తారు. అన్న మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటారు, అన్న మీ అందరినీ మొదలై అన్ని గలీజ్గా ఉంటాయి. సో ఇట్లాంటి డైలాగులు చెప్పడం బంద్ చేస్తే ఆర్కే రోజా గారు జనాలకి వెళ్ళాడని. మీరు జనాల్లో ఎందుకు ఓడిపోయారు, అరే ఇంత చిత్తుగా ఎందుకు ఓడిపోయారు గిట్లని చెప్పి ఫస్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా, లేకుంటే లోకేష్ గారి గురించి మాట్లాడతారా, చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా, మీ ఇష్టం. ఫస్ట్ మీరు ఎందుకు ఓడిపోయారో అది తెలుసుకోండి. జనాల్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్తే గాండ్రించి ఇంకా మీదే చెప్పను, మీ పేరు చెప్తే పేడాలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు. పేడ అంటే అర్థమైందండి, పేడాలు తీసుకొచ్చి మీ ఫోటోల మీద వేస్తూ ఉన్నారు. సో మీరు బయటికి వచ్చి మహిళల దినోత్సవం చేసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా గ్రేట్ మహిళ. మీరు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉండి మీరు ఏ పనులు చేస్తారో అందరికీ తెలుసు. మీరు మంత్రిగా ఉండి డ్యాన్సులు వేసినప్పుడు తప్పు లేదు, మీరు మంత్రిగా ఉండి క్రికెట్ ఆడినప్పుడు తప్పు లేదు. కానీ హోంమంత్రి అనిత గారు క్రికెట్ ఆడితే మీకు తప్పు, హోంమంత్రి అనిత గారు డ్యాన్సులు వేస్తే మీకు తప్పు. ఏంటండి ఆర్కే రోజా గారు, మీకు ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా? హోంమంత్రి అనిత గారు కూడా ఒక మహిళే కదండి. ఆ హోంమంత్రి అనిత గారిని మహిళల దినోత్సవం సందర్భంగా ఆ రోజు కూడా మీరు అవమానించాలా? ఏ రోజైనా హోంమంత్రి అనిత గారు మీరు డ్యాన్సులు వేసినప్పుడు, అంటే ఎట్లాంటి డ్యాన్సులు వేశారు అందరికీ తెలిసిన ముచ్చటనే, మీరు పర్యాటక శాఖ మంత్రిగా ఉండే మీరు డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నారు. సరే మీరు ఏమైనా అభివృద్ధి చేసిరా అంటే ఏమీ లేదు, మీరు ఏమైనా కొత్తగా పార్కులు ఏమైనా క్రియేట్ చేసిరా అంటే అది లేదు, ఉన్న అడవిని మొత్తం కోసి దొబ్బిర్రు. ఆర్కే రోజా గారు మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళు ఇట్లా తవ్వి చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఎందుకు ఓడిపోయినామో ఫస్ట్ తెలుసుకోవాలి. నగరీలో నెక్స్ట్ టైం మనం ఓడుతామా గెలుస్తామా గిట్లని చెప్పి తెలుసుకోవాలి. అసలు నగరీలో మనకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా లేదా గిట్లని చెప్పి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా గిట్లని చెప్పి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మాటలు మాట్లాడితే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ చేయొచ్చు. ఇంకా మీకే లేదు సరిగ్గా
మీ జగన్మోహన్ రెడ్డి గారికే సరిగ్గా లేదు, ఎందుకు ఎన్ని సోది మాట్లాడడం గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది నేను మాట్లాడిన మాటలు కాదండి, చాలామంది జనాలు మాట్లాడిన మాటల దగ్గర అన్నీ తీసుకొచ్చి మేము ముందుకి వినిపిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా చూస్తే ఆర్కే రోజా గారికి రాజకీయ భిక్ష పెట్టిందంట. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎందుకు పర్టికులర్గా చెప్తా ఉన్నానంటే, ఆర్కే రోజా గారు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీకి వచ్చిందో అందరికీ తెలుసు. అయితే ఆర్కే రోజా గారికి రాజకీయ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అంట. నిజంగా ఆర్కే రోజాకి, వల్లభనేని వంశీకి, కొడాలి నానికి వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో ఒకసారి మీరు అందరూ కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నాను. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.